హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సార్షియా రెడ్డి న్యాచురల్ లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఊటీలో చూడదగ్గ ఒక ప్లేస్ అయితే ఒకటి షేర్ చేస్తున్నానండి. అదే దొడ్డబెట్ట పీక్. సో అక్కడికి వెళ్ళిపోదామా మరి. దొడ్డబెట్ట పీక్ అయితే వచ్చేసామండి. ఇక్కడ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంటుంది అండ్ ఇక్కడ పార్క్ చేసి స్టెప్స్ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఈ పీక్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ బోత్ సైడ్స్ కూడా ఇలా షాప్స్ అయితే ఉంటాయండి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. అలాగే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుందండి. అలాగే టైమింగ్స్ కూడా వ్యారీ అనేది అవుతూ ఉంటాయి, ఎందుకంటే వెదర్ కండిషన్స్ని బట్టి. వెదర్ కనుక మరీ చల్లగా ఉంటే టైమింగ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మౌంటైన్స్లో ఇది హైయెస్ట్ మౌంటైన్ అండి. ఇది వచ్చేసి 2637 మీటర్స్ హైట్లో అయితే ఉంటుంది. ఈ దొడ్డబెట్ట పీక్ ఊటీకి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది సౌత్ ఇండియాలోని 3rd హైయెస్ట్ పీక్ అండి. ఇక్కడ టెంపరేచర్స్ వచ్చేసి మ్యాక్సిమం 19 డిగ్రీస్, అలాగే మినిమం వచ్చేసి 0 డిగ్రీస్ అయితే ఉంటుంది. దొడ్డబెట్ట అంటే అర్థం, దొడ్డ అంటే కన్నడలో పెద్ద అని అర్థం, అలాగే బెట్ట అంటే హిల్ అని అర్థం. అందుకే దీని పేరు దొడ్డబెట్ట పీక్ అన్నమాట. సో ఈ పీక్ చుట్టూ కూడా రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఒక వాచ్ టవర్ అయితే ఉంటుంది. దీనిపైన నుంచి ఊటీ వ్యూ, కున్నూర్ వ్యూ ఇలా అయితే చూడొచ్చు అనమాట. అలాగే కోయంబత్తూర్ వ్యూ అని, అవలాంచ్ డ్యామ్ వ్యూ అని ఇలా కొన్ని వ్యూస్ అయితే చూడవచ్చు. ఎక్కడికి అక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి ఈ వ్యూ ప్లేస్ నుంచి అనమాట. ఈ వ్యూస్ అన్నీ కూడా ఫాగ్ ఉంటే ఒకలాగా ఎక్స్పీరియన్స్, ఫాగ్ లేకుండా ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఫాగ్ ఉంటే చాలా బాగా ఉంటుంది చూడటానికి. ఫాగ్ లేకుంటే ఏంటంటే మనకు వ్యూ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ కొంచెం ఫాగ్ ఉండటం వల్ల మనకు వ్యూ అనేది అంత క్లియర్గా అయితే లేదనమాట. సో ఫాగ్ ఉన్నదానికి లేని దానికి కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మెయిన్గా వ్యూస్ కోసం అయితే వెళ్తారండి. ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది మంచి వ్యూస్తో.